హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వడపావ్. సేమ్ బయట రోడ్ సైడ్ దొరుకుతుంది కదండి బండిపైన, అదే టేస్ట్తో చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. రండి చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఈ వడపావ్ ఎలా చేస్తానో చూద్దామండి. స్టవ్ వెలిగించి 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి, పొట్టు తీసినవి. అలాగే 2 స్పూన్ల కొబ్బరి వేసుకోండి, ఎండు కొబ్బరి. అలాగే 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కినాక చిటికెడ జీలకర్ర, చిటికెడ ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న 2 స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. దీంట్లో చిటికెడ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు ఉడికించి పొట్టు తీసి మెదుపుకున్న 2 ఆలుగడ్డల్ని ఇలా దీంట్లో వేసుకుని కలుపుకోండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర చల్లుకుని నిమ్మరసం పిండుకోండి. తీసి చల్లారనివ్వండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 స్పూన్లు పల్లీలు పొట్టు తీసినవి, పొట్టు తీసిన పల్లీలు 2 స్పూన్లు, అలాగే మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, 1/2 టీ స్పూన్ కారం మిక్సీ పట్టుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుని పేస్ట్ లాగా కదండి, పొడి పొడిగా. ఇప్పుడు మనం ఈ వడపావ్లోకి వడ వేసుకోవడం కోసం పిండి కలుపుకుందామండి. 1 కప్ శనగపిండి తీసుకుని ఒక బౌల్లో వేసుకుని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, చిటికెడు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసి మంచిగా ఇలా బజ్జీల పిండికి ఎలా కలుపుకుంటాం మనం అలాగే కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఇలా కట్లెస్ లాగా ఒత్తుకుని, మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా కూడా ఒత్తుకోవచ్చండి. ఇట్లా వడల్లాగా ఒత్తుకున్నాను నేనైతే. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండిలో ఈ ఆలుగడ్డ మిశ్రమాన్ని మంచిగా ముంచి ఇట్లా వడల్లాగా వేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా వేయించుకోండి. ఇలా వేగిన వడల్ని తీసి మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పావు అండి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, కిరాణా షాప్లో కూడా దొరుకుతుంది. పావు తెచ్చుకొని ఇట్లా మంచిగా తీసుకోండి. మంచిగా మిడిల్లోకి ఇట్లా కట్ చేసుకోండి. మొత్తం కట్ చేయకూడదండి, ఇట్లా సగం కట్ చేసుకుని దీంట్లో కొంచెం గ్రీన్ చట్నీ అప్లై చేసుకుని, అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి పల్లీల పొడి, పల్లీలు కారపొడి, అది కూడా వేసుకుని ఇలా మధ్యలోకి వడపెట్టుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా రోడ్ సైడ్ దొరికే వడపావ్ ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా. చూసారు కదా ఎంత సింపుల్గా చేసానో. ఇలా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.